హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 470 పాయింట్స్ డౌన్ అయ్యి 48,564 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 152 పాయింట్స్ డౌన్ అయ్యి 14,281 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు మార్కెట్ ఫాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసిన స్టాక్స్ మీన్స్ ఎక్కువగా నెగిటివ్గా వెళ్ళిన స్టాక్స్ మెటల్ స్టాక్స్, ఫార్మా స్టాక్స్, అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టాక్స్. ఇవనే కాదు, స్క్రీన్ మీద కనిపిస్తున్న మిగతా సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి. కాకపోతే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా మోర్ దాన్ 1% దగ్గరగా కరెక్ట్ అయితే వాటికి సంబంధించిన హెవీ వెయిట్స్ లో కూడా మోస్ట్లీ ఫాల్ ఉంటుంది. కాకపోతే నిఫ్టీకి సంబంధించిన హెవీ వెయిట్స్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు ఇంట్రోడే సెషన్స్లో అయితే ఫాలో అవ్వలేదు. ఈవెన్ అవి పాజిటివ్లో ఉన్నా సరే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2% అబోవ్ దగ్గరగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1%, నియర్లీ 1% గెయిన్స్తో ఉన్నా సరే నిఫ్టీ మోర్ దాన్ 150 పాయింట్స్ దగ్గరగా ఫాలో అవడం జరిగింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా స్టేబుల్గా ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీలో మోర్ దాన్ 400 పాయింట్ కరెక్షన్. బికాస్ యాక్సిస్ బ్యాంక్ ఇంట్రోడే సెషన్స్లో మోర్ దాన్ 3%, ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రోడే సెషన్స్లో మోర్ దాన్ 2% దగ్గరగా కరెక్ట్ అయ్యేసరికి రెండు బ్యాంక్స్ తగ్గించే బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఇలా మార్కెట్ కరెక్ట్ అయ్యేసరికి ఎఫ్ఐఎస్ ఏదైనా సెల్లింగ్ లో ఉన్నారా అని చూస్తే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి స్టిల్ బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ డిఐఎస్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ కూడా తగ్గడం జరిగింది. ఓకే, మరి ఎఫ్ఐఎస్ బయింగ్ లో ఉన్నారు, డిఐఎస్ కొంత తక్కువే కదా సెల్ చేశారు, అయినా సరే మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి? ప్రీవియస్ గా కూడా సబ్స్క్రైబర్స్ చాలా సార్లు అడిగారు, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ తీసుకుంటున్న ఈ యాక్టివిటీ బై ఆర్ సెల్ పొజిషన్స్ రిలేటెడ్ గా మనకి నెట్ యాక్టివిటీ కనిపిస్తుంటుంది కదా, ఇది ఎంటైర్ మార్కెట్ కి సంబంధించింది అనమాట. కానీ మనం ఎప్పుడు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటినే చూస్తుంటాం. వాటిలోనే కంపెనీస్ ఎక్కువగా ఫాలో అయిపోతున్నాయి అనుకోండి, మనకు అవి రెడ్ లో కనిపిస్తూ ఉంటాయి, మార్కెట్ పడిపోయింది అన్నట్టు మనకు అప్డేట్ వస్తుంటుంది. కాకపోతే ఎంటైర్ మార్కెట్ లో ఈ రోజు 608 crores దగ్గరగా బయింగే జరిగింది. అండ్ ఈవెన్ ఇది గమనించారా, సండే రోజు మాట్లాడుకున్నాం విక్స్ మనకి రీసెంట్ డేస్ నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది బికాస్ కమింగ్ డేస్లో యూనియన్ బడ్జెట్ ఉందని. ఈరోజు ఓపెనింగ్లో 23-24 దగ్గర ఉన్న విక్స్ కాస్త నియర్లీ 10% దగ్గరగా పెరిగిందనమాట. నియర్లీ 26 వరకు విక్స్ అయితే షార్ట్ అప్ అవ్వడం జరిగింది. నిన్నటి వీడియోలో సజెస్ట్ చేసినట్లు ఈ విక్స్ని మీరు బ్యాలెన్స్ చేయగలరు, బ్యాలెన్స్ చేస్తూ ట్రేడ్స్ చేయగలరంటేనే ట్రేడింగ్ చేయండి. లేదంటే యూనియన్ బడ్జెట్ ఒక మేజర్ ఈవెంట్ అయ్యేంత వరకు కూడా మీ క్వాంటిటీని లిమిటెడ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 10:30 అరౌండ్ అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎస్సీ వాళ్ళు, సో ఈ కంపెనీ ఏంటో మాట్లాడతాను. సో వాళ్ళు అదానీ గ్రీన్లో 20% దగ్గరగా వాటాను కొనబోతున్నారని ఒక అప్డేట్ రావడం జరిగింది కదా. సో 10:30 అలా అప్డేట్ వచ్చినప్పుడు మనకి స్టాక్ ప్రైస్లో ఎక్కువ రియాక్షన్ కనిపించలేదు. కానీ ఆఫ్టర్నూన్ 3 o'clock అరౌండ్ మనకి 4% దగ్గరగా స్టాక్ ప్రైస్లో అయితే ర్యాలీ వచ్చింది. టోటల్ ఎస్సీ అనేది ఫ్రెంచ్కి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. సో వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాసే కాదు, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద కూడా పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళు ప్రీవియస్ గా కూడా అదానీ గ్రూప్ కి సంబంధించిన అదానీ గ్యాస్ లో 37.4% దగ్గరగా వాటాను కొనడం జరిగింది. అండ్ ఈ రోజు వచ్చిన అప్డేట్, వీళ్ళు అదానీ గ్రీన్ ఎనర్జీలో, సో వీళ్ళు కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో వర్క్ చేస్తుంటారు కాబట్టి సేమ్ సెగ్మెంట్లో ఇండియాలో వర్క్ చేస్తున్న అదానీ గ్రీన్ ఎనర్జీలో 20% దగ్గరగా ఈక్విటీ వాటాను కొనాలనుకుంటున్నారని, అలాగే సోలార్ అసెట్స్ ఉంటాయి కదా, ఇలా సోలార్ పవర్ ని జనరేట్ చేస్తున్న ఈ కంపెనీకి సంబంధించిన సోలార్ అసెట్స్ లో కూడా హాఫ్ ఓనర్షిప్ ని తీసుకోవాలని టోటల్ ఎస్సీ అనే కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ ట్రై చేస్తుందని. ఒక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీ ఇలా టైప్ అవడం అనేది అదానీ గ్రీన్ ఎనర్జీకి అయితే పాజిటివ్ అనుకోవాలి. కాకపోతే ప్రీవియస్ గానే అనుకున్నాం, స్టిల్ ఎఫ్ఐఎస్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గరే ఎక్కువ శాతం వాటా ఉంది, పబ్లిక్ దగ్గర చాలా తక్కువ శాతం వాటా ఉంది. కాబట్టి ఆల్రెడీ స్టాక్ ప్రైస్ చాలా వరకు ఇలాంటి న్యూస్ అప్డేట్స్ తో చాలా ఎక్కువ శాతం అయితే ర్యాలీ అవుతూ వెళ్తూ ఉంది. అండ్ ఈ అదానీ గ్రీన్ గురించి ఇంకా కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే 6 months బ్యాక్ ఈ స్టాక్ ప్రైస్ 480 ఉన్నప్పుడు అదానీ గ్రీన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది డెడికేటెడ్ వీడియోలో. అండ్ అలాగే లోయర్ సర్క్యూట్స్, అప్పర్ సర్క్యూట్స్ కు వెళ్తున్న కంపెనీస్ లోంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియో లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను, మీ ఫ్రీ టైంలో ఈ వీడియోని గమనించండి. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. మొదట ఐఆర్ఎఫ్సి ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఐఆర్ఎఫ్సి ఐపీఓలో ఎంప్లాయ్ కేటగిరీలో 13.53 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపించింది. కాకపోతే ఎంప్లాయ్ కేటగిరీకి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చింది చాలా తక్కువ వెయిటేజే, మీన్స్ చాలా తక్కువ షేర్సే ఎంప్లాయ్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా తక్కువగానే ఉంటారు కాబట్టి అక్కడ వచ్చిన ఓవర్ సబ్స్క్రిప్షన్ ని మనం పాజిటివ్ గా చూడలేం. బట్ రీటైల్ కేటగిరీకి అలాట్ చేసిన దానికంటే కూడా ఓవర్ గా సబ్స్క్రిప్షన్ అయితే రీటైల్ కేటగిరీలో కనిపించింది. అండ్ ఓవరాల్ ఐపీఓ 65% సబ్స్క్రైబ్ అవడం జరిగింది. నియర్లీ 5% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్ లో ప్రీమియం అయితే రన్ అవుతుంది. అండ్ ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 55% దగ్గర ఉందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఫాలో అయిన తర్వాత కూడా 55% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్ ప్రీమియం ఇండిగో పెయింట్స్ కి రన్ అవుతుంది. అండ్ అనదర్ ఐపీఓ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ కూడా మార్కెట్లోకి రాబోతుంది. సో January 21st నుంచి 25th వరకు, సో ఈ డేట్స్లో ఈ ఐపీఓ ఓపెన్లో ఉంటుంది అంటున్నారు. అండ్ 570 నుంచి 520 ప్రైస్ రేంజ్లో వస్తుంది అంటున్నారు. అండ్ పర్ షేర్ 107 రూపీస్ దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. మీన్స్ నియర్లీ 15 to 20% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని
గ్రే మార్కెట్ లో ఆల్రెడీ ప్రీమియం అయితే రన్ అవుతుంది. ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ఇంటరాక్టివ్ గేమింగ్ అలాగే స్పోర్ట్స్ మీడియా కంపెనీ అయిన నజారా టెక్నాలజీస్ వాళ్ళు కూడా ఐపీఓకి అయితే ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ 2000 లో స్టార్ట్ అయింది అండ్ దీంట్లో రాకేష్ జుంజున్వాలా గారు, సో ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ డిఆర్హెచ్పి లో మెన్షన్ చేసిన డేటా ఇది. రాకేష్ జుంజున్వాలా గారు 11.38% దగ్గరగా వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు కేవలం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టివ్స్ మాత్రమే ఫైల్ చేశారు. నెక్స్ట్ ఆర్హెచ్పి రిలేటెడ్ గా మనకి డేటా పబ్లిష్ అయినప్పుడు ఈ ఐపీఓ ఇప్పుడు రాబోతుంది, ఐపీఓ డేట్స్ అండ్ ప్రైస్ ఇదంతా కూడా నెక్స్ట్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మైండ్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. మైండ్ ట్రీ వాళ్ళు రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాని కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇంకా చాలా కంపెనీస్ పోస్ట్ చేశాయి. ఐఆర్బి ఇన్ఫ్రా అని, ర్యాలీస్ ఇండియా అని, ఇండియా మార్ట్ వాళ్ళని, ఇలా డిఫరెంట్ కంపెనీస్ పోస్ట్ చేశాయి ఫ్రెండ్స్. బట్ అవి పోస్ట్ చేసిన తర్వాత ఉన్న టైంలో నేను అనాలిసిస్ చేసిన కంపెనీస్ డేటాని నేను మీతో షేర్ చేస్తాను. మొదట మైండ్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. మీకు రూపీస్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ రెవెన్యూస్ తో మాట్లాడితే, బికాస్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ లోనే కదా రెవెన్యూస్ ఎర్న్ చేస్తూ ఉంటారు ఈ ఐటీ కంపెనీస్ అని కూడా. వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% పెరిగాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో 0.4% తగ్గడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 28.6% గ్రో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 59.3% గ్రో అవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాను గమనించండి. సో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఆర్ఓసి అలాగే ఆర్ఓఈ ఎలా చేంజ్ అయ్యింది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా సరే ఇక్కడ మనకు గుడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే వీళ్ళ దగ్గర 276 యాక్టివ్ క్లయింట్స్ ఉంటున్నారంటున్నారు అండ్ ఈ క్వార్టర్ 3లో 8 న్యూ క్లయింట్స్ ని యాడ్ చేశారంటున్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. బట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళకి టాప్ క్లయింట్ ఒకే ఒక్క క్లయింట్ దగ్గర నుంచి 29% రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ అలాంటి క్లయింట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ క్లయింట్ కానీ షిఫ్ట్ అయినట్లయితే అది వీళ్ళ రెవెన్యూస్ మీద ఒక గ్రేట్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు ప్రెజెంట్ చేసిన రిజల్ట్స్, ఇప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. మరి పాజిటివ్ గా ఉన్న స్టాక్ ప్రైస్ ఎందుకు ఫాలో అయింది? సో ఇది మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందు నుంచే వాటి స్టాక్ ప్రైజెస్ ర్యాలీ అవుతూ వెళ్ళాయి. సో వన్స్ ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఈవెంట్ అయిపోయేసరికి, ఒక మేజర్ ఈవెంట్ అయిపోయేసరికి ప్రాఫిట్ బుకింగ్ వీటిలోనే కాదు మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ లో కూడా కనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ ట్రైడెంట్ కూడా, సో వీళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 42 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తే ఇప్పుడు మోర్ దాన్ 200% గ్రో అయ్యి 150 crores దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ వీళ్ళ నెంబర్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈవెన్ టాటా గ్రూప్ కి సంబంధించిన ర్యాలీస్ ఇండియా రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ January 22 జరగబోతుంది అంటున్నారు. అండ్ ఆ రోజు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయంటున్నారు. ఫస్ట్ అది వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నారని, సెకండ్ ఇది ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా వాళ్ళకు అప్డేట్ చేస్తారని. సో ప్రీవియస్ గా కూడా మనం ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఫండ్ రైజింగ్ చూసాం. గుర్తుందా? ఎస్ బ్యాంక్ ఒక ఎఫ్పిఓ 12 to 13 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో తీసుకొచ్చారు అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా వీళ్ళ ఎఫ్పిఓ ప్రైస్ అనౌన్స్ చేసేసరికి స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ఫాలో అయింది. ఈవెన్ 12 రూపీస్ కంటే బిలో ఫాలో అయింది. బట్ దెన్ గ్రాడ్యువల్ గా రికవర్ అవుతూ ఇప్పుడు నియర్ టు 18 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 2020 జూలైలో ఈ ఎఫ్పిఓ రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వీళ్ళు డబ్బులు రేస్ చేయడానికి ఈక్విటీ ద్వారా ఎఫ్పిఓని అయితే తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి. అగైన్ వీళ్ళ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్ ని January 22 ఇస్తారంటున్నారు. సో అది ఈక్విటీ షేర్స్ ద్వారా కూడా చేస్తారంటున్నారు. సో అది ఏ రూట్ లో చేస్తారు, ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు ఈక్విటీ షేర్స్ ద్వారా అనేది January 22 మనకు అప్డేట్ వస్తుంది. అండ్ ఇలాంటి ఒక మేజర్ అప్డేట్ చేసేటప్పుడు ఒక పాజిటివ్ ఈవెంట్ ని పెట్టుకునే చేస్తుంటారనమాట. లైక్ ఏదైనా ఒక మంచి పాజిటివ్ ఈవెంట్ ఉన్నప్పుడే ఇలా మేము ఫండ్స్ రేస్ చేయాలనుకుంటున్నాం, ఈ ప్రైస్లో రేస్ చేయాలనుకుంటున్నాం అని ఆ పాజిటివ్ ఈవెంట్తో కంబైన్ చేసి చెప్తే వీళ్ళ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ దాంతో పాటు ఫండ్ రైజింగ్ అప్డేట్ చేస్తే అది ఎస్ బ్యాంక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. వెంకీస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి ఇది నెగిటివ్ గా ఉంటుందని, లైక్ ఈ వెంకీస్ కానీ గోద్రేజ్ అగ్రోవేటిక్ కానీ, సో వీటికి నెగిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో చాలా సార్లు న్యూస్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అవుతూ వచ్చాయి. బట్ ఈ రోజు వెంకీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఈ బర్డ్ ఫ్లూ అప్డేట్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ కి గురి కాలేదంటున్నారు. సో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా వీళ్ళ బిజినెస్ కానీ అండ్ వీళ్ళ అండర్ లో ఉన్న పౌల్ట్రీకి కానీ ఎటువంటి ఇంపాక్ట్ అయితే ప్రెసెంట్ క్రియేట్ అవ్వలేదని వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఈ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న సండే 5:20 అరౌండ్ ఈవినింగ్ మెట్రోపోలిస్ వాళ్ళు సౌత్ లో ఎక్కువగా బిజినెస్ చేసే హైటెక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ని అక్వైర్ చేయబోతున్నారు 500 crores పెట్టి. దీని ద్వారా వీళ్ళకి సౌత్ లో కొంత మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. నియర్లీ 30% మార్కెట్ షేర్ దగ్గరగా చెన్నై ఆ రీజియన్స్ లో పెరుగుతుంది. ఈ డీల్ తో మెట్రోపోలిస్ వాళ్ళ రెవెన్యూస్ 10% దగ్గరగా గ్రో అవుతాయనేలాగా అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ అప్డేట్ రిలేటెడ్ గా ఇంకొంత డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ హైటెక్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి 31 ల్యాబ్స్ అండ్ 68 కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళని మెట్రోపోలిస్ వాళ్ళైతే అక్వైర్ చేయడం జరిగింది. 100% అక్వైర్ చేయడం జరిగింది.
దీనికి గాను మెట్రోపోలిస్ వాళ్ళు 511 crores దగ్గరగా ఖర్చు పెడతారంటున్నారు. బట్ ఇది క్యాష్ రూపంలో కాదు, ఎంటైర్ క్యాష్ రూపంలో కాదు, కొంత మాత్రమే డబ్బులు పే చేస్తారు. మిగిలిందంతా మెట్రోపోలిస్ కి సంబంధించిన షేర్స్ ని ప్రిఫరెన్షియల్ రూట్ లో ఈ హైటెక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రమోటర్స్ కి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఈ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ఈ డీల్ కంప్లీట్ అయితే వీళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్ సౌత్ లో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వీళ్ళ రెవెన్యూస్ కూడా న్యూ ల్యాబొరేటరీస్ అలాగే కలెక్షన్ సెంటర్స్ వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి వీళ్ళ రెవెన్యూస్ కూడా గ్రో అవడం జరుగుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా మనం నిఫ్టీకి అనుకున్న సపోర్ట్ 14,360. సో ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ ని కూడా నిఫ్టీ బ్రేక్ చేసి 14,280 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గా 14,210 టు 14,180 ఆ 30 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. సో 14,180 టు 14,210. సో ఈవెన్ 14,210 బ్రేక్ అయినా సరే ఇంకొక 20-30 పాయింట్స్ వరకు వెయిట్ చేయండి. 14,180 బ్రేక్ అవుతుందా లేదా, కింద సస్టైన్ అవుతుందా లేదా అని. అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా అనుకున్న సపోర్టే రెసిస్టెన్స్ అవుతుంది 14,360. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,460 అండ్ రెసిస్టెన్స్ 32,280. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 21st January వీక్లీ ఎక్స్పైరీని 28th January మంత్లీ ఎక్స్పైరీతో కంబైన్ చేస్తే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 14,100 దగ్గర ఇంట్రాడేలో ఫామ్ అయిన లెవెల్స్ ని గమనించండి. కొంత ఎక్కువ యాక్టివిటీ ఆ లెవెల్స్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అయితే 14,100 లెవెల్ ని బ్రేక్ చేయదు అని పుట్ రైటర్స్ ప్రెజెంట్ బిలీవ్ చేస్తున్నారు ప్రెజెంట్ మార్కెట్ మూవ్ ప్రకారం. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తే సో ఈ రోజు మీకు వీక్లీలో 14,300, 400, 500 దగ్గర ఓవరాల్ యాక్టివిటీ అండ్ ఇంట్రాడేలో ఉన్న యాక్టివిటీ కొంత హైగానే కనిపిస్తున్నా 14,500 దగ్గర మంత్లీ ఎక్స్పైరీలో కొంత హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయినా 14,500 లెవెల్ బ్రేక్ చేయదు అని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.